ఇది రాముడి జీవితంలో జరిగిన ఒక క్షణం. చాలామంది నిజంగా అర్థం చేసుకోని క్షణం. అది విజయం క్షణం కాదు, నిశ్శబ్దంగా కూలిపోయిన క్షణం. అయోధ్య అంతా సంబరాలతో కళకళలాడుతోంది. వీధులు ఆనందంతో నిండిపోయాయి. తమ ప్రియమైన యువరాజును రాజుగా చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదుర్చూస్తున్నారు. రాముడు సాధించిన ప్రతీదీ, రాజ్యం ఆశించిన ప్రతీదీ అతని చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. కాని ఒక్క క్షణంలోనే ఆ భవిష్యత్తు అతని చేతుల నుంచి జారిపోయింది. చాలా కాలం క్రితం ఇచ్చిన ఒక వరం కారణంగా కైకేయి రాముడు సింహాసనం వదిలి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాలని, రాజ్యాన్ని భరతుడికి ఇవ్వాలని కోరింది. అది ఆకస్మికం, అది అన్యాయం. సాధారణ మనిషైతే ఎదిరించకుండా ఒప్పుకునే విషయం కాదు. కాని రాముడు అక్కడీ నిలబడి ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి బాధ తెలియదని కాదు, కాని తన భావోద్వేగాలు, తన ధర్మాన్ని నియంత్రించనివ్వలేదు. అతని స్వరంలో కోపం లేదు, వాదన లేదు, కైకేయిపై లేదా విధిపై అసహనం లేదు. అతను సైలెంట్గా అంగీకరించాడు. ఎందుకంటే చాలామంది గ్రహించని ఒక లోతైన నిజం అతనికి తెలుసు. సరైనది చేయడం ఎప్పుడూ సులభం కాదు. కొన్నిసార్లు అది మనం పొన్నబోతున్న ప్రతీదాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి తెస్తుంది. ఈ క్షణాన్ని మరింత గొప్పగా చేసింది తర్వాత జరిగినది. సీతకి రాజభవనంలో సౌకర్యంగా ఉండే అవకాశం ఉన్నా ఆమె ఆ సౌకర్యాన్ని వదిలి రాముడితో కలిసి అనిశ్చితిలోకి అడుగుపెట్టింది. ఆమెకు సౌకర్యం కంటే నమ్మకం, ప్రేమ ముఖ్యమైంది. లక్ష్మణుడు తన అన్నను ఒంటరిగా కష్టాల్లో పడనివ్వలేడు అని నిర్ణయించుకుని అతనితో పాటు వెళ్లాడు. రాముడు అయోధ్యను వదిలి వెళుతున్నప్పుడు ప్రజలు ఏడ్చారు. రాజ్యం దుఃఖంలో మునిగిపోయింది. అయినా అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తిరుగుబాటు లేదు, తన హక్కు కోసం పోరాటం లేదు. కేవలం ఒక కఠినమైన మార్గాన్ని నిశ్శబ్దంగా అంగీకరించడం మాత్రమే ఉంది. అదే రాముడి అసలు శక్తి. తర్వాత వచ్చిన యుద్ధాలలో కాదు, ఈ క్షణంలో. అతనికి ప్రతిఘటించే అన్ని కారణాలు ఉన్నప్పటికీ అతను తన కోరికలపై కంటే తన ధర్మాన్ని ఎంచుకున్న క్షణంలో. మనం గమనిస్తే ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, మన జీవితానికి అద్దం పడే నిజం. చాలామంది తమ విలువల్ని తమకు లాభం ఉన్నప్పుడు మాత్రమే పాటిస్తారు. కాని అసలు పరీక్ష ఏమిటంటే, నిజాయితీగా ఉండటం వల్ల మనం ఏదో కోల్పోవలసి వచ్చినప్పుడు, పరిస్థితులు తప్పుదోవలో వెళ్ళినప్పుడు, అన్యాయం అనిపించినప్పుడు మన సహజ ప్రతిస్పందన ఏమిటి అంటే ఫిర్యాదు చేయడం, ఎదిరించడం లేదా షార్ట్కట్లు వెతకడం. కాని రాముడి కథ మన ముందుకు ఒక కఠినమైన ప్రశ్నను తీసుకొస్తోంది. జీవితం మనం అనుకున్నట్టుగా జరగకపోతే, మనం సరైన వాళ్లమైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? అతని నిర్ణయం మనకు చెబుతోంది. శక్తి ఎప్పుడూ గట్టిగా కనిపించదు. కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా ఉంటుంది, మనసు స్థిరంగా ఉంచుకోవడంలో ఉంటుంది, అసహనం లేకుండా ముందుకు సాగడంలో ఉంటుంది. సరైనది చేస్తే దాని ఫలితం వెంటనే కనిపించకపోయినా అది మన మార్గాన్ని మారుస్తుందనే నమ్మకంలో ఉంటుంది. చాలామంది విజయం కోసం పరుగెడతారు. కాని అంత కఠిన పరిస్థితుల్లో కూడా ఆ స్థిరత్వాన్ని నిలబెట్టుకునేవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందుకే ఈ క్షణం ఏ విజయానికన్నా గొప్పది. రాముడు ఎవరో నిజంగా నిర్వచిస్తుంది.